నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. మొబైల్ నంబర్ ఎందుకు మార్చాలి, అసలు మారుస్తే లాభం ఏంటి, మార్చకపోతే నష్టాలు ఏంటి, క్లియర్గా ఫుల్ వీడియో చెప్పాను. ఖచ్చితంగా చూసేయండి. మనందరికీ మొబైల్ నంబర్తో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల నుంచి మనం బయటపడాలి. బయటపడితేనే ఖచ్చితంగా మనం అనుకున్న పనులు అన్నీ దిగ్విజయంగా పూర్తవుతూ ముందుకు వస్తాయి. మనందరికీ మంచి మొబైల్ నంబర్ కావాలి. అదేంటో క్లియర్గా ఫుల్ వీడియో చూసేయండి. ఖచ్చితంగా ఈ వీడియోలో మీ అందరికీ అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. చూసేసేయండి. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా గనగాపూర్ వెళ్ళిరండి. చాలా పవర్స్ ఉన్నాయి. ఈ పవర్స్తో మనందరం 100% సక్సెస్ఫుల్ వేలో ముందుకు వెళ్తూ ఉంటాం. సక్సెస్ బాటలో మనం నడుచుకుండాలంటే మనకు ఒక శక్తి కావాలి. ఆ శక్తే ఆరాశక్తి, దైవశక్తి, కుబేర శక్తి, ఏదైనా సరే ఆ శక్తులు మనకుంటే 100% మనం సక్సెస్ సాధిస్తాం. అలాగే మొబైల్ నంబర్ పవర్ ఉంటే ఎదుటి వ్యక్తి పైన మన యొక్క పవర్స్ పనిచేసి వాళ్ళ లైఫ్లోకి మనము వెళ్ళి, లేదంటే ఒకవేళ సరిగా లేనప్పుడు నెగిటివ్ అయిపోతుంది. ఇది కూడా మనకు మొబైల్ నంబర్ చేస్తుంది. ఫుల్ వీడియో ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి చూసేయండి. ఆ తర్వాత మనకు ఒక మంచి మ్యారేజ్ డేట్ కావాలి. ఈ మ్యారేజ్ డేట్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. మ్యారేజ్ డేట్స్ అంటే ఏదో తూతు మంత్రంగా అయ్యగారు పెట్టించారు, మనం చేసుకుంటూ పోతున్నాం. కానీ అయ్యగారు పెట్టించింది ఆయన దృష్టిలో మంచిదే, కానీ న్యూమరాలజీ పరంగా కూడా కరెక్ట్ డేట్ ఉంటేనే మన లైఫ్కి మనకు ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు తీసుకుపోతుంటుంది. ఈ పవర్స్ ఖచ్చితంగా మనందరికీ కావాలి. రీమ్యారేజ్, మనము కొత్త పెళ్లి చేసుకుంటున్నా కూడా ఒక డేట్ కావాలి. ఆ డేట్లో ఎలాంటి ముహూర్తంలో పెళ్లి చేసుకుంటున్నాం ఏంటన్నది చూసుకొని చేసుకోండి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ మేము పడ్డాము, ఆ ప్రాబ్లమ్స్ మీరు పడొద్దనే ఉద్దేశంతో చెప్తున్నాను. అలాగే ఏప్రిల్ 19/4/2026 ఒక ముహూర్తం ఉంది. 19/8/2026 రోజున ఒకటి ఉంది. ఈ 2026లో ఇప్పుడు 19/4/2026 ఒకవేళ మీరు రీమ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కనుక డిసెంబర్ ఎండింగ్ లోపు, ఈ 2025 డిసెంబర్ ఎండింగ్ లోపు ఒక చిన్న ఫీజు పెట్టాము. ఆ ఫీజుతో మీరు చేసుకోవచ్చు. లేదంటే జనవరి 1 నుంచి ఒక 6,000 వరకు పెరుగుతుంది. తర్వాత ఫిబ్రవరి 1 నుంచి ఇంకొక 6,000 పెరుగుతుంది. అలా మీకు ఫీజెస్ అనేటివి పెరిగి 46,999 వరకు వస్తాయి. చూసుకొని మీరు 24,999తో చేసుకుంటారా, లేకపోతే మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి మన వెహికల్ నంబర్స్ కానీ ఏవైనా సరే కొన్ని నంబర్స్ కరెక్ట్గా 3478 మన వెహికల్ నంబర్స్లో ఉండొద్దు. ఇవి చూసుకోండి. తర్వాత మనం ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాం కదా, ఆ కాంటెస్ట్కు సంబంధించి మనము పేరు ప్లస్ ఊరి పేరు, మన యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి. ఇది చూసుకొని ముందుకెళ్ళండి. 100% చాలా సూపర్గా చేసే మన వీడియోలతో పాటు మీ అందరు కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు. సక్సెస్ బాటని మన న్యూమరాలజీకి ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీ అందరికి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. చాలా మందికి మంచి విషయం ముందుకెళ్తుంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం మొబైల్ నంబర్ పవర్ ప్రతి ఒక్కరికి కావాలి. ఈ మొబైల్ నంబర్ పవర్ ప్రతి చోట మనము ఎక్కడికి వెళ్ళినా సరే మొబైల్ నంబర్ లేనిది మనకు పని అవ్వట్లేదు. ఆ మొబైల్ నంబరు 1 నుంచి 10 సంఖ్యల వరకు మనకు ఉంటుంది. ఈ 10 సంఖ్యలు 10 నంబర్ల వరకు ఉన్న మన మొబైల్ నంబర్ని ఎలా వాడుతున్నాం? కరెక్ట్ ప్లేస్లలో మన నంబర్స్ వస్తున్నాయా? కరెక్ట్ ప్లేస్లో మన నంబర్ ఉందా లేదు అని చెప్తాను. ఎందుకంటే నా మొబైల్ నంబర్ కూడా బాలేకుండా ఉండేది. నా మొబైల్ నంబర్ కూడా చాలా ప్రాబ్లమేటిక్లోకి వెళ్ళిపోయింది. నా మొబైల్ నంబర్ కూడా నష్టాలకి తీసుకొచ్చింది. మీ మొబైల్ నంబర్ కూడా ఎలా ఉంది? ఒక బాగలేని నంబర్తో మనకు అప్పులు అవుతాయి, తిప్పలు అవుతాయి, గొడవలు అవుతాయి, ఇంట్లో డైవర్స్ అవుతాయి, తల్లిదండ్రులకు కొడుకులకు
లేకుండా అవుతుంది, దూరం చేస్తుంది, భక్తి మార్గంలోకి తీసుకుపోతుంది, లేకపోతే చంపేస్తుంది, గొడవలు అవుతుంది, ఎన్నో చేస్తుంది. ఇలాంటి మొబైల్ నంబర్ మనకు ఉండడం అవసరమా? మన మొబైల్ నంబర్లో కొన్ని పవర్ఫుల్ నంబర్స్ ఉంటే ఏమవుతుంది? ఈ పవర్ఫుల్ నంబర్స్ ఏంటి అసలు? పవర్ఫుల్ నంబర్స్లో ముఖ్యమైనది నంబర్ 1. ఇది లేకపోతే మన నంబర్లో మనకు డెసిషన్ మేకింగ్ ఉండదు, నిర్ణయాలు తీసుకునే స్వతంత్రము రానివ్వదు, నిర్ణయాలు తీసుకునే పవర్ మనలో ఉండదు. నువ్వు ఎంత పెద్ద అధ్యక్షుడు అయినా సరే, ఊరికి సర్పంచ్ అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, లేకపోతే ఒక మంత్రి అయినా సరే, ఒక ఎమ్మెల్యే అయినా సరే, నువ్వు ఎవరైనా సరే, ఈ 1 నంబరు అధికారాన్ని, నిర్ణయాలని కరెక్టుగా తీసుకునే పద్ధతిలోకి చేపిస్తుంది. రాజు యొక్క ఆలోచనలు, నాతో ఉండే సహచరులు ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక సెల్ఫిష్నెస్ లేకుండా విశాలమైన దృక్పథంతో ఆలోచించి మనం ఇచ్చే ఒక 1% గౌరవానికి అక్కడి నుంచి థౌజండ్స్ రూపంలో నీకు వచ్చే పవరే ఈ నంబర్ 1. ఇది లేకపోతే నీ యొక్క థాట్స్, నీ యొక్క పవరు ఏది లేకుండా పక్క వాళ్ళ మీద ఆలోచించి పక్క వాళ్ళతో నువ్వు ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మార్చేసేయి. నెక్స్ట్ 4 లేకపోతే కూడా చాలా ప్రభావం ఉంటుంది. 4 అంటే మనకేంటి? ఒక రాహు నంబర్. మరి రాహు నంబర్ ఎందుకు సార్? ఆయన గొడవలు పెడతాడు, కొట్లాటలు పెడతాడు, అన్ని పెడతాడు కదా అంటే పెడతాడు. కానీ ఈ నంబర్స్తో కలిసినప్పుడు కామ్గానే ఉంటాడు. కొన్ని నంబర్స్ ఫ్రెండ్లీ నంబర్స్ ఉన్నప్పుడు ఒక తాగుబోతుంటాడు, ఒక తిరుగుబోతూ ఉంటాడు. తాగుబోతులతో ఉన్నప్పుడు ఒక 4 తాగుబోతులు ఉండి ఒక మంచివాడు వెళ్తే వాళ్ళలోకి చేరికైపోతాడు. ఒక 4 తిరుగుబోతులుండి ఒక మంచి వ్యక్తి వెళ్తే వాడు కూడా తిరుగుబోతే అవుతాడు. 4 మంచోళ్ళుండి ఒక చెడ్డ వ్యక్తి ఉంటే మంచోళ్ళలోకి కలిసిపోతాడు. 4 మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మంచి జ్ఞానులు, సంపన్నులు, డబ్బున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వెళ్తే ఈ వ్యక్తి కూడా మంచివాడైపోతాడు. ఇక్కడ ఈ వ్యక్తి 4 మంచి వ్యక్తులని మీకు పరిచయం చేస్తున్నాను. ఇక్కడ సీక్వెన్స్ ఉంటుందని రాస్తున్నాను. ఇక్కడ మీ 4 గురించి మళ్ళీ చెప్పమంటే చెప్తాను నేను మీకు. నెక్స్ట్ 5 నంబర్ గురించి. ఇక్కడ 1 నంబర్ మంచి ఆయనే, 5 నంబర్ కూడా మంచి ఆయనే. ఎవరైనా? బుధుడు. బుధుడు ఎవరు? వ్యాపారం చేస్తాడు. ఈయన ఎవరు? రాజు. ఈయన వ్యాపారకారి. ఒక రాజు, ఒక వ్యాపారవేత్త ఉన్నాడు మన ఫోన్ నంబర్లో. ఉంటే మనకు వ్యాపార శక్తి, కమ్యూనికేషన్ శక్తి, మనము ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాటకు విలువలు ఇస్తుంది, ఆ మాటను విలువల నిలబెడుతుంది, ఆ మాటని సాకారం చేస్తుంది, శక్తివంతంగా మారుస్తుంది. నువ్వు చేసే బిజినెస్ ఇది 1 రూపీ ఉంటే 2 రూపీస్ 3 రూపీస్ కూడా నువ్వు అమ్మేలాగా నిన్ను తయారు చేస్తుంది. ఆ 5 నంబరు అలా నిన్ను మార్చేస్తుంది, లాభాల్ని వచ్చేలాగా నువ్వు చేసుకునేలాగా చేస్తుంది. నెక్స్ట్ 6 నంబర్ అండి. 6 నంబరు డబ్బు నంబర్, ఆర్థిక శాఖ నంబర్. కానీ కొంతమంది నంబర్లలో ఎక్కువ ఉన్నాయి కానీ మాకు డబ్బులు లేవేంటి సార్ అంటారు. కానీ ఒక రాజు ఉండాలి, ఒక వ్యాపారకారి ఉండాలి, తర్వాత ఆయనతో పాటు ఒక రాజు ఏం చేస్తాడు? ఆలోచన చేస్తాడు. ఒక వ్యాపారంలో డబ్బు ఎలా వస్తుంది ఏంటనేది ప్లానింగ్ లేస్తాడు. అవి 2 లేకపోతే ఇది ఒకటే ఉంటే దుర్వ్యసనాలకు లోన చేస్తుంది. కానీ వద్దు అలాగా. 6 నంబరు మనీ నంబర్ కాబట్టి ఈ మనీ నంబర్తో మనకు ఏం జరుగుతుంది? మనము కంట్రోల్లో ఉంటాము. ఫస్ట్ ఏం చేయాలో ఏం చేయకూడదు అనే ఒక ధోరణి వస్తుంది ఖచ్చితంగా. ఆ పవర్స్, శుక్రుడి పవర్స్ ఏవైతే ఉన్నాయో, లక్ష్మీదేవి పవర్ ఏదైతే ఉందో ఈ నంబర్తో ఉంటే మనకు అవి మన బాడీలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి.
9 నంబరు ధైర్యశాలి నంబర్, ధైర్యం ఉన్న నంబర్, ఆస్తుల్ని ఇచ్చే నంబర్, చాలా స్ట్రాంగ్గా ఉండే నంబర్, సైన్యాధిపతి నంబర్, ఒక హోమ్ మినిస్టర్ నంబర్, అన్నిటికీ ధైర్యంగా ఉంచే మన నంబర్. మనకు అదృష్టం ఏంటో కానీ 9 నంబర్తో స్టార్ట్ అయి ఉంటుంది మన నంబర్స్ ఎక్కువ శాతం. అందుకనే ఒక ధైర్యశాలితో ముందుకు అంటే ఒక ఇంజన్ నంబరు ఒక ధైర్యంగా ముందుకు తీసుకెళ్తుంది, ఒక లాస్ట్ ఇంజన్ నంబర్ కూడా ఒక కంట్రోలింగ్ పవర్తో తీసుకెళ్తుంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఒక రాజు, ఒక మేధావి, ఒక వ్యాపారవేత్త, ఒక కంట్రోలింగ్ నుండి డబ్బుతో ఉన్న వ్యక్తి, ఒక ధైర్యంతో ఉన్న వ్యక్తితో ఎవరున్నారు? ఇక్కడ 4 రాహు ఉన్నాడు. ఎవరైనా రాక్షసుడు. కానీ వీళ్ళందరుండి ఈయన లేకపోతే రాక్షసుడైనా సరే వీళ్ళందరి మంచి వాళ్ళు ఉన్నారు 4. ఇక్కడ ఈయన వచ్చేసరికి మంచివాడుగానే మారిపోతాడు. ఇక్కడ ఈయన ఏం చేస్తాడు? ఈ 4తో ఉన్నప్పుడు ఒక విజన్స్ ని పెట్టుకుంటాడు, ఒక టార్గెట్ ని పెట్టుకుంటాడు, ఏదన్నా నీకు రావాల్సింది లాక్కుంటాడు, నీకు వచ్చేదాన్ని గట్టిగా అడిగి తీసుకుంటాడు. ఒక జాబ్ అయినా సరే, ఒక పదవైనా సరే, ఒక ఏదైనా సరే అది సున్నితంగా మాట్లాడుకొని ఆ విజన్స్ పెట్టుకొని లాగేస్తాడు. అందుకనే ఈ విజనరీ 4 నంబర్ని వీళ్ళ మధ్యలో పెట్టింది. ఇది ఇంకొక ఎక్స్ నంబర్ కూడా ఉంటుంది, అది కామన్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ 5 నంబర్లు అయితే ఖచ్చితంగా మన మొబైల్ నంబర్లో ఉండి మనము ఈ నంబర్ మార్చుకుంటే మనము ఒక మేధా శక్తితో, ఒక బిజినెస్ శక్తితో, ఒక కంట్రోలింగ్ పవర్, మనీ పవర్తో, ఒక ధైర్యంగా, ఒక విజనరీగా, ఒక ఏదైనా అప్పులు లేకుండా తీర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకు ఆపాదిస్తుంది మన మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ మనకి ఇవన్నీ ఉండి కరెక్ట్గా 1 నుంచి 10 ప్లేస్లలో కరెక్ట్ నంబర్స్ ఉన్నప్పుడే మనకు చాలా పవర్స్ ఇస్తుంది. ఇది మొబైల్ నంబర్ పవర్. నేను చాలా ఇలాంటి రహస్యాలు నేను 14569 నంబర్ గురించి చెప్పాను, కానీ ఈ విజనరీస్ ఇవన్నీ మీకు తెలియజేయలేదు. ఖచ్చితంగా మొబైల్ నంబర్ మార్చండి, చాలా పవర్స్ మనకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.